వెల్కమ్ టు ఐఎన్ అప్డేట్స్. నా పేరు జై. జ్ఞానేశ్వరి మిస్సింగ్ గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు ఆ జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ ఏం జరిగింది? అసలు జ్ఞానేశ్వరి నిజంగా తప్పిపోయిందా, లేదంటే కిడ్నాప్ చేశారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి అడవి జంతువులు ఏమన్నా తీసుకుపోయాయా, లేదంటే వాడు చెప్తున్నటువంటి కొండ సిలువ ఏమన్నా మింగేసిందా? అసలు చేతబడి చేసి ఎవరైనా తీసుకెళ్ళిపోయారా? ఇన్ని మిస్టరీస్ చెప్తున్నారు. అసలు నిజమేంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు జ్ఞానేశ్వరి మిస్టరీకి సంబంధించి అసలు మొదటి నుంచి ఏం జరిగింది అనేది ముందు తెలుసుకుందాం. జ్ఞానేశ్వరి వాళ్ళ పేరెంట్స్ కాకినాడలోని తునికి తాలూకాకు సంబంధించి సిహెచ్ అగ్రహారంలో ఒక 40 ఎకరాల పామాయిల్ తోటలలో నివాసం ఉండడం జరిగింది. అయితే అక్కడ చుట్టుపక్కల మొత్తం అటవీ ప్రాంతం, అలాగే పామాయిల్ తోటలతో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఇల్లు ఉండడం జరిగింది. తండ్రి పని మీద ముందుకెళ్ళిపోవడం జరిగింది. తల్లి దగ్గర పాపని జ్ఞానేశ్వరిని వదిలేసి వెళ్ళడం జరిగింది. అయితే ముందుగా జ్ఞానేశ్వరిని పాపతో పాటు తండ్రి ఫస్ట్ బండి మీద తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత పాపను తీసుకొచ్చి తల్లి దగ్గర వదిలేయడం జరిగింది. తల్లి చిన్న పాపను పట్టుకుని ఒడిలో చిన్న పాపను పట్టుకుని ఉండడం జరిగింది. జ్ఞానేశ్వరి ఏడుస్తూనే ఉంది. వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత తల్లి లోపలికి వెళ్ళిపోయింది. జ్ఞానేశ్వరి మాత్రం అక్కడే ఆ మామిడి చెట్టు దగ్గర మాత్రం ఏడుస్తూ ఉంది. పాప తండ్రి వెళ్ళిపోవడం చూసి, తల్లి లోపలికి వెళ్ళిపోవడం చూసింది జ్ఞానేశ్వరి తండ్రి అన్నమాట పరిగెట్టడం జరిగింది. అట్లాంటి సందర్భంలో కొంత సమయానికి ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో అటుగా వెళ్తున్న కొంతమంది ఒక వ్యక్తి వచ్చి మీ పాప ఎక్కడ ఉందని అడిగితే జ్ఞానేశ్వరి తల్లి వాళ్ళ తండ్రి గారి దగ్గర ఉందని చెప్పడం జరిగింది. వాళ్ళ తండ్రికి ఫోన్ చేస్తే వాళ్ళ మదర్ దగ్గర ఉందని చెప్పడం జరిగింది. ఇదంతా కోఆర్డినేట్ చేసుకుని ఆ ఊళ్ళో జనం కానీ, లేదంటే జ్ఞానేశ్వరి తరఫున వాళ్ళ తల్లిదండ్రులు కానీ విరగడానికి వెళ్ళినప్పుడు ఇంచుమించు ఒక గంటన్నర దాకా అయ్యి ఉండొచ్చు. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక 20 మినిట్స్ 35 మినిట్స్ అని చెప్తున్నారు, కానీ అది ఒక గంటన్నర దాకా అయ్యి ఉండొచ్చు. జ్ఞానేశ్వరితో పాటుగా అటు వాళ్ళు పెంచుకునే పెంపుడు కుక్క కూడా జ్ఞానేశ్వరితో పాటు వెళ్ళింది. అయితే ఇక్కడ మిస్టరీ ఏంటంటే వీళ్ళు వెళ్ళిన కాసేపటికి పాప జాడ కానీ ఆచూకీ కానీ ఎక్కడా దొరకలేదు. అసలు పాప నిజంగా కిడ్నాప్ అయిందా, లేదంటే అడవిలో సంచరించే రేసు కుక్కలు ఏమైనా పాపని ఇది చేసాయా, లేదంటే జంతువులు ఏమన్నా ఇచ్చేసాయా అనేది కూడా క్లారిటీ లేదు. పోలీస్ బృందాలు, అలాగే డ్రోన్స్, అలాగే గవర్నమెంట్ తరపు నుంచి కూడా గాలింపులు శరవేగంగా జరిగాయి. అయినప్పటికీ కూడా పాప జాడ 4వ తారీఖున మిస్ అయిన పాప నేటికి కూడా ఇంకా ఇన్ని డేస్ అవుతున్నా కూడా పాప జాడ కించెత్తు కూడా దొరకకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అసలు నిజంగా పామాయిల్ తోట మొత్తం జల్లెడ పట్టిన పాప ఆచూకీ కొద్దిగా కూడా అసలు ఎక్కడా దొరకలేదంటే చాలా వింతగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఏంటంటే ఇక్కడ మనకు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే నిజంగా పాపను కనుక అక్కడ ఉన్న జంతువులు కానీ, అక్కడ అటవీ ప్రాంతంలో సంచరించే జంతువులు కానీ ఏమైనా అపహరించినట్లయితే పాపకు సంబంధించినటువంటి రక్తపు మరకలు కానీ, పాపకు సంబంధించినట్టు డ్రెస్కి సంబంధించి ఏదో ఒకటి కొంత దొరికే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ అటువంటి ఏమీ దొరకలేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా కిడ్నాప్ అయిందని మనం అనుకోవచ్చు. కానీ కిడ్నాప్ అయినా కానీ ఎటువంటి సందర్భంలో, ఎటువంటి ప్లేస్లో కూడా దగ్గరలో సీసీ కెమెరా లేకపోవడం కూడా అక్కడ పాప జాడని కనుక్కోవడానికి పోలీసు బృందాల వారికి చాలా కష్టతరంగా అనిపించింది. అయినప్పటికీ కూడా వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా పాప తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఓదార్చడం జరిగింది. అయినా కూడా గాలింపుల చర్యలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేటికి కూడా పాప జాడ ఇటువంటి జాడ దొరకకపోవడం చాలా విచారకరం. పాప దొరకాలని మనందరం భగవంతుని వేడుకుందాం. అలాగే పాప మనం అంటున్నామని కాదు, కానీ పాప తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ పాప తల్లి కనుక ఫాదర్ దించి వెళ్ళిపోయిన తర్వాత పాపను తీసుకుని లోపలికి వెళ్ళినట్టయితే ఇలాంటి సిచ్యువేషన్ జరిగేది కాదు. కానీ పాప తల్లి మాత్రం చిన్న పాపను తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ చెప్పేది ఏంటంటే పాపని స్నానం చేయించడానికి తీసుకెళ్ళాను, పాప కనుక ఇదివరకట్లాగా ఎప్పటిలాగే చెట్టు కింద ఆడుకుంటుందని చెప్పి నేను అనుకున్నాను, అందువల్ల నేను లోపలికి వెళ్ళిపోయాను, పాపను తీసుకెళ్ళకుండా అని చెప్తుంది. కానీ ఇలాంటప్పుడు మాత్రం ఏం చేయాలి, పేరెంట్స్ కొంచెం అలర్ట్గానే ఉండాలి. ఎందుకంటే నిజంగా కూడా అక్కడ వాళ్ళ ఒక్క ఇల్లు తప్ప చుట్టుపక్కల సమూహంలో ఎక్కడ ఇల్లు కూడా లేవు, జనసంచారం కూడా ప్రాంతంలో
చాలా అలర్ట్‌గా ఉండాలి. పాములు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే జంతువులు వచ్చే అవకాశాలు అలాంటిది పాపను వదిలేసి తల్లి లోపలికెళ్ళిపోవడం వల్ల, పాప ఏడ్చుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఇదంతా జరిగింది. అయితే పాపతో పాటు ఎళ్ళిన కుక్క గూడా 4 రోజుల వరకు పాప కుక్క జాడ తెలియలేదు. 4 రోజుల తర్వాత ఇంటికొచ్చిన కుక్క వాళ్ళ తల్లి కాళ్ళు కొరకడం జరిగింది. అయితే పాప ఆ కుక్కకి పోలీసు వారు ట్రాకింగ్ పెట్టడం వల్ల దాని ద్వారాగైనా తెలుస్తది అని చెప్పి పోలీసు వారు అనుకున్నారు. కానీ 4 రోజుల తర్వాత ఆ కుక్క గూడా హఠాత్ మరణం సంభవించడం జరిగింది. ఆ కుక్కకు కూడా. ఈ కుక్క గూడా ఆ కుక్క ఏమన్నా క్లూ ఇస్తదని చెప్పి వీరు అనుకున్నారు. కానీ కుక్క గూడా సడెన్‌గా చనిపోవడం వల్ల కుక్క నుంచి కూడా ఎటువంటి జాడ అనేది లేకపోవడం జరిగింది. ఈ దేవుడి దయ వల్ల ఆ పాప దొరకాలని, ఆ పాప బ్రతికే ఉంటదని మనందరం ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం.